ఈ పాప పుణ్యాల విషయంలో ఏది పాపం ఏది పుణ్యం? ఏది పాపం ఏది పుణ్యం? ఏది పుణ్యం? చిన్న చిన్న శబ్దాలండి. అసలు పిల్లలకి ఇవన్నీ తెలియాలి. కర్మ అంటే ఏమిటో తెలియాలి, ధర్మం అంటే ఏంటో తెలియాలి, పాపం ఏమిటి, పుణ్యం ఏమిటి. అంటే ఈ పాపంలో కూడా అండి, అవసరంతో చేసింది పాపమేనా, తెలియక చేసింది పాపమేనా, తెలిసి చేశాడు ఇది పాపం అనాలా? ఈ మూడు విషయాలు దీని మీద బేస్ అయి ఉంటుంది పాపం అనేది. ఇందులో ప్రధానంగా ఏమిటంటే పుణ్యం అంటే అర్థం ఏమిటంటే నీ వల్ల ఇతరులకి వనగూరిన సత్కార్యం లేదా సేవ లేదా మంచి పని లేదా మంచి, నీ వల్ల ఇతరులకి వెళ్ళే మంచి, నీ వల్ల నీకు, నీ వల్ల ఇతరులకి వనగూరే చెడు ఏదైతే ఉంటుందో అది పాపం. ఈ రెండు, ఇది పుణ్యమైనా అది పాపమైనా ఈ రెండు కర్మలే. దీన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మలు ఎత్తుతావు. ఇది కాలచక్రం. ఒక దశలో శంకరాచార్య వివరిస్తూ మళ్ళీ జన్మ ఎత్తటం అంటే పుణ్యం కూడా ఒక రకమైన, మీరు కర్మలు అనుభవించి మళ్ళీ జన్మెత్తి మళ్ళీ కర్మలు అనుభవించే ఒక రకంగా పాపమేనని. పూర్తిగా పాపం అంటే అసలు నీ వల్ల సమాజానికి దుర్మార్గమైన స్థితిలో అది సర్వనాశనానికి మీరు కారణం కావటం, మిమ్మల్ని చూసి అందరూ ప్రభావితులై మీ మార్గంలోనే నడవటం, తద్వారా సమాజం పాడైపోవటం, ఇది దుష్కర్మ. ఇది చేస్తే పాపం. సత్కర్మ, మీ వల్ల సమాజం అంతా పాజిటివ్గా ఇన్స్పైర్ అయ్యి ఒక మంచి మార్గంలోకి వెళ్తోంది, ఇది పుణ్యకర్మలు. దీని పుణ్యం అంటాం. సో పుణ్యకర్మలు, వేదోక్తమైన పుణ్యకర్మలు కొన్ని ఉన్నాయి.